జడ్చర్ల నియోజకవర్గం నవపేట్ మండల్ కాకలరపాడు విలేజ్లో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా అంకం గోపాల్ యాదవ్ గారు అయితే బరిలో దిగబోతున్నారు. సర్పంచ్ అభ్యర్థిగా ఆల్రెడీ నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇప్పుడు ఈ కాకలరపాడు గ్రామానికి ఏ సమస్యలు ఉన్నాయి, సర్పంచ్ అంగనంగానే ఊరికి ముఖ్యంగా పారిశుద్ధ్యం ఇంపార్టెంటు, ఊరికి రోడ్లు కానీ విద్యుత్ దీపాలు కానీ వాటర్ కానీ తాగునీరు కానీ ఇంకా కొన్ని మౌలిక సదుపాయాలన్నీ కల్పించాల్సిన అవసరం ఉంటుంది సర్పంచ్గా. ఇక్కడ ఈ కాకలరపాడు గ్రామానికి ఏ సమస్యలు ఉన్నాయి, ప్రజలు ప్రచారంకి వెళ్తుంటారు, వీళ్ళు ప్రచారంకి వెళ్తున్నప్పుడు ప్రజలు వీళ్ళకు ఏ సమస్యలు చెప్తున్నారు, ఆ సమస్యలను వీళ్ళు ఎట్లా తీర్చబోతున్నారు అనే కొన్ని విషయాల గురించి ముఖాముఖి కార్యక్రమం లోపల వాళ్ళ దగ్గర అంకం గోపాల్ యాదవ్ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగుతున్నారు, ఎట్లా ఏ కార్యక్రమాలు ముందుకు తీసుకొని వెళ్తున్నారు అనే కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. నమస్తేనా. నమస్తే సార్. మీరు ముఖ్యంగా మీది ఒక ప్రణాళికను ఉంటుంది కదా, ఇట్లా ఏ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు, ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు? నేను కాకర్లపాడు గ్రామ సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను గతంలో కూడా ఒక 15-20 సంవత్సరాల నుంచి నాది ఎంఏ బిఎడ్ అయిపోయింది. ప్రైవేటు కళాశాలలో టీచర్గా పనిచేసిన, గురుకుల పాఠశాలలో కూడా పనిచేసిన. అయితే ముఖ్యంగా నా యొక్క విజన్ ఏంటంటే ఈ కాకర్లపాడు ఉన్నటువంటి పిల్లలందరినీ, యువకులందరినీ కూడా, వచ్చే భవిష్యత్ తరాలందరినీ కూడా మంచి గొప్ప విద్యావంతులుగా తయారు చేయాలనేది నా ఆలోచన. గొప్ప విద్యావంతులుగా తయారు చేయాలి. ఇంకా ఆరోగ్యము, విద్య, వైద్యం, ముఖ్యంగా ఈ రెండింటిపైన కూడా నేను ఫోకస్ చేస్తున్నా. కాబట్టి కాకర్లపాడు ఒకసారి మా నాయన గతంలో కూడా సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయాడు. మనకు ఒకసారి అవకాశం ఇస్తే వీళ్ళకు, అంటే కాకర్లపాడుకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మహబూబ్నగర్ సిటీకి దగ్గరున్నా కూడా అంటే ఈ ఊర్లో విద్యా వైద్యంకు చాలా వెనుకబడి ఉన్నది. ఈ మధ్యనే పాఠశాల కూడా కొంచెం పికప్ అయింది. ప్రభుత్వ సహకారంతో, ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సంక్షేమ పథకాలు ఏమున్నా పర్వాలేదు, వాటిని ఖచ్చితంగా పబ్లిక్ చేరవేసే విధంగా నేను అనుసంధానంగా ఉండి పనిచేస్తాను వాళ్ళందరికీ కూడా. పెన్షన్ల విషయానికి వస్తే ఆ ముసలోళ్ళు చాలామంది వాళ్ళు నానా రకాల ఇబ్బందులు పడి పోస్ట్ ఆఫీసులకు చెప్తే వాళ్ళు రాకుండా, అసలు నేను ఒకవేళ నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఆ పెన్షన్ అనేది వాళ్ళకు డైరెక్ట్ ఇంటింటికి తీసుకుపోయి కూడా డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి కార్యక్రమం నేను చేయాలనుకున్నా. అంటే ఏ ముసలోళ్ళు కానీ ఎవరు కూడా ఇక్కడ పెన్షన్ల కోసం డబ్బు ప్రభుత్వం నుంచి రాకపోయాని ఆలోచన చేయకుండా వాళ్ళకు ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఏమున్నా వాళ్ళ ఇంటికి చేరవేసే ఆలోచన చేయాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా విద్యా వ్యవస్థని బాగు చేయాలంటే ఒక చిన్న గ్రంథాలయం, ఇక్కడ గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ హుషారైతే మాకంతా రాజకీయంగా బాగా పలుకుబడి తీసుకొని వాళ్ళు పికప్ అవుతారని చెప్పి ఈ చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ ఊర్లో విద్యా వ్యవస్థని కూడా నిర్వీర్యం చేయడం జరిగింది, గత పాలకులు కానీ లీడర్లు కానీ అందరూ కూడా. కాబట్టి ఒక్కసారి మనకు అవకాశం ఇస్తే నేను ముఖ్యంగా ఫస్ట్ విద్యా వ్యవస్థని బాగు చేస్తా. తర్వాత ఈ యొక్క మందు బాటిల్ కానీ ఇవన్నీ తగ్గేటాలని తక్కువ చేసి వాళ్ళని అంటే చైతన్యవంతులు తయారు చేసి నెక్స్ట్ ఎవరు కూడా పబ్లిక్లో కూడా పైసలు తీసుకోకుండా వాళ్ళని ఏ విషయం ఉన్నా మనం పని చేయాలని నా విజన్ పెట్టుకున్నాను నేను. ఇంకా పబ్లిక్తోనే మనము ఏ అవసరం ఉన్నా మనకు డైరెక్ట్ మధ్యవర్తిత్వం లేకుండా డైరెక్ట్ వచ్చి వాళ్ళు మనల్ని కలవచ్చు, మనతో ఏ అవసరం ఉన్నా వాళ్ళు మాట్లాడుకుని కూడా నేను అవకాశం ఇస్తా. అంటే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పథకాలు ఏమున్నా సరే, ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలు ఇస్తున్నది, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నది. గత ప్రభుత్వాల కంటే కూడా ఈ ప్రభుత్వం మనకు ఏ బీదవానికైనా డైరెక్ట్ బెనిఫిషరీకి డైరెక్ట్ 5 లక్షల రూపాయలు అకౌంట్లో ఇస్తుంది. ఎక్కడ కూడా రాజకీయం లేకుండా మా ఎమ్మెల్యే గారి సహకారం కూడా బాగుంది. మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ జడ్చర్ల కాన్స్టిట్యూన్సీ మొత్తంలో ఆయన ఒకటే అవినీతిని అవినీతి ఎక్కడ ఉంటే ఆయన ఖచ్చితంగా అక్కడ అవినీతిని కంట్రోల్ చేసే దాంట్లో మెయిన్ ముఖ్యంగా పాత్ర వహిస్తున్నాడు. గతం వాళ్ళు చాలా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అవినీతి చేసుకొని పోయింది కాబట్టి అట్లా లేకుండా చేస్తున్నారు. ప్రతి ఇంటికి కూడా ఇంకుడు గుంతలు కానీ తర్వాత త్రాగునీరు అవన్నీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి నేను 100% కృషి చేస్తానని చెప్తున్నా. ఇక మా గ్రామంలో రోడ్లు చాలా ఇబ్బందులతో కూడుకున్నటువంటి సీసీ రోడ్లు కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. తాండా ఉంది ఇక్కడ మాకు ఒకటి విలేజ్కు గేట్ దగ్గర ఉంది. గతంలో కూడా మేము ఇక్కడ నుంచి చాలా దూరంకి వెళ్ళి రోడ్ తీసుకొని పోయేవాళ్ళనమాట. మా నాయన సర్పంచ్గా నిలబడినప్పుడు ఓట్లు వేయలేదు వాళ్ళు. ఓట్లు లేకపోయినా కూడా మేము ఆ తాండాకు సపరేట్ మా సొంత స్థలాన్ని వాళ్ళకి రోడ్డు ఇవ్వడానికి, అంటే ఇప్పుడు అది అమ్ముకుంటే కూడా ఎంత తక్కువైనా లక్షల రూపాయలు వస్తాయి. ఒక ఫ్లాట్ చేసి అమ్మితే లక్షల రూపాయలు వస్తాయి, 5 లక్షలు 10 లక్షలు అటువంటి దాన్ని కూడా మేము వదులుకొని, ఎందుకంటే స్వచ్ఛందంగా మనం పబ్లిక్ సేవ చేయాలనే ఆలోచనతో మనం కరప్షన్ కోసం కానీ వాళ్ళకు డబ్బులు అడిగితే మనకు బాగుండదు. కాబట్టి
మీరు పోయినా కూడా చూడొచ్చు, కావాలంటే కూడా చూపిస్తాము. కాకర్లపాడ వేణాచారి ఇంటి దగ్గర నుంచి ఆ తాండ వరకు రోడ్ వరకు మొత్తము తాండకోవడానికి రోడ్ మేము సొంతంగా వదిలిపెట్టాం. దాంట్లో మా సొంత పట్టభూమి అది ఉన్న కూడా మామూలు పట్టభూమి అంటే ఇప్పుడు రేపు ఏమి ఇస్తారు అని చెప్పి లొల్లి పెడతారు అనమాట. ఆయన కూడా మాది వదిలిపెట్టిన వాళ్ళకు. ఎందుకంటే మనము ఈ ప్రతి ఒక్కరు కూడా నేనేమనుకుంటా అంటే ముఖ్యంగా నేను మానవ సేవయే మాధవ సేవ అనుకుంటా. అంటే మనం వానికి ఎవరికో అది చేసే బదులు ఉన్నటువంటి వాళ్ళకి సేవ చేస్తే ఖచ్చితంగా మనకు దేవుడు ఏ రోజు మంచి చేస్తాడు. కాబట్టి కాకర్లపాడుని ఒక ఆదర్శ గ్రామంగా నేను చేయాలని అనుకుంటున్నా. అవకాశం ఇస్తే మా వాళ్ళందరూ కూడా ఈ కాకర్లపాడు అసలు మనము ఎట్లాంటి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నా. అంటే ఊర్లలో చిన్నది లీడర్లు కొట్టాడలు పెట్టి వాడిని విన్నా చేస్తుంటారు కాబట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మొత్తం కంట్రోలింగ్లో కాకర్లపాడు మొత్తం నిఘా వ్యవస్థలు ఉండాలి. ఎవడు ఏం చేస్తున్నాడు ఏం కాదు పబ్లిక్ కూడా తెలియాలి. అందరినీ మంచి అంటే సామరస్యంగా తీసుకుపోవడానికి ట్రై చేస్తున్నా. తర్వాత ఇంకేందంటే ఈ సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి. అసలు ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయంటే వేరే అపోజిషన్ పార్టీ వాళ్ళు గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే 100% ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరుగుతుంది. ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలంటే వాళ్ళు డబ్బులు తీసుకొని ఇచ్చేవాళ్ళు. అట్లా కాకుండా డైరెక్టు నీకేమేమి ఉన్నాయి, ఎలిజిబుల్ ఉన్నావా లేదా అనేది ఆఫీసర్లు వస్తారు, ఎంక్వైరీ చేస్తారు. తర్వాత సన్న బియ్యం కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. వడ్లకు కూడా బోనస్ ఇస్తుంది. ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలు చేస్తున్నాయి. కానీ సంక్షేమ పథకాలని మనం ఇంటింటి తీసుకుపోయి ఓట్లు అడిగేది ఉంటుంది. కాబట్టి అంటే నేను ఎక్కడ కూడా పార్టీని అని కాకుండా మిగతా వాళ్ళని పబ్లిక్ని దృష్టి పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా నేను మన ఉన్న వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయడానికి నేను ట్రై చేస్తాను. నాకు ఒకసారి అవకాశం ఇస్తే 100% ఈ కాకర్లపాడు గ్రామానికి చుట్టుముట్టున్నటువంటి గ్రామాలకు ఈ గ్రామానికి ఒక మంచి పేరు తీసుకురావాలని నా ఉద్దేశం ఉంది. ఇంకా తర్వాత తాగునీరు గురించి తాగునీరు ఎట్లా ఉంది మీ ఊళ్ళో? తాగునీరు మా దగ్గర డ్రింకింగ్ వాటర్ ఇక్కడ దగ్గరనే ఉంది మాకు. ఇంకేంటంటే ఊర్లో చాలామందికి ట్యాబులు లేవు. అవన్నీ ఇంతకుముందు ఒక కాంట్రాక్టర్కి ఇస్తే ఆ కాంట్రాక్టర్ సగం వేసిపోయాడు. ప్రతి ఇంటికి ట్యాబ్లు వేసే విధంగా చేస్తాం. మళ్ళీ ఆ ట్యాబ్లను కూడా వేసి వాటిని ఓపెన్గా వదిలిపెట్టకుండా ఆ నీటిని కూడా జాగ్రత్త వాడుకోవాలనేది ప్రతి ఒక్కరికి నేను చేస్తాను. ప్రతి ఒక్కరికి కూడా చెత్తబుడ్లు కూడా వీలైతే అవసరం అనుకుంటే గవర్నమెంట్ లేకపోతే సొంతంగా కూడా డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం అనుకుంటున్నాం. ఎందుకోసం అంటే ఈ చెత్త చెదరం వల్ల రోగాలు వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతుండ్రు. వీలైతే అవకాశం దొరికితే మా ఎమ్మెల్యే గారు సహకరిస్తే విద్యతో పాటు వైద్యం కూడా ఇక్కడ చిన్న ఒక హాస్పిటల్ కూడా మా దగ్గర అవకాశం ఉంటే ఒక చిన్న హాస్పిటల్ కూడా పిఎస్సి కూడా అట్లాంటివి కట్టించి ఏ అవసరం ఉన్న 24 hours వైద్యం కూడా మనకు దొరికేటట్లు ఏర్పాటు చేయాలనేది నా ఆలోచన. విద్యా వైద్యం తర్వాత ఇక్కడ యువత చాలామంది ఉన్నారు. వాళ్ళకు ఒక చదువుకునేటువంటి అవకాశం లేదన్నమాట. యువత ఎంతసేపు ఉన్నా సాయంత్రం వస్తే ఎక్కడో తిరుగుతుంటారు, వస్తుంటారు, అక్కడ పోలేపల్లి కంపెనీకి పోతారు, అట్లుంటారు. కాబట్టి వాళ్ళకు ఒక చిన్న గ్రంథాలయం ఏర్పాటు చేసి పేపర్స్ బుక్స్ అని ఏర్పాటు చేస్తే వాళ్ళు ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరు కూడా చెడుదారి పడకుండా యువత కూడా మంచి వాళ్ళు చదువుకోవడానికి వాళ్ళకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ వాళ్ళకు స్టడీ అల్లాగా అట్లాంటిది ఏర్పాటు చేసి కూడా వాళ్ళకు కూడా నేను స్వచ్ఛందంగా కూడా ఒక ఏదైనా ఫౌండేషన్ కూడా అవసరం అనుకుంటే ఏర్పాటు చేసి వాళ్ళకి చేయడానికి నేను ముందుకు వస్తా. ఇంకా మా యువకులందరూ కూడా పార్టీలకు అతీతంగా అంటే నేనైతే వ్యక్తిగతంగా వాళ్ళకి ఎవరిని కూడా నేను దూషించాను, ఎవరిని ఏం చేయను. మాకు మంచి గతంలో నాయన ఓడిపోయింది కాబట్టి ఒకసారి సానుభూతితోనే ఒక్కసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మా వాళ్ళందరూ కూడా నేను కోరుకుంటున్నాను. మీద ఇప్పుడు మీ ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి కాకర్లపాడు గ్రామ ప్రజలకు మీరు ఇచ్చే సలహా సూచనలు ఏమి ఇస్తారు? నేను ఒక విద్యావంతునిగా రాజకీయాలకు ఎదుగు రావాలనుకున్నట్టే ప్రతి సంక్షేమ పథకం కూడా చాలా డిలే అవుతుంది అనమాట. అంటే ఇక్కడ విద్యావంతులు లేకపోవడం అంటే మామూలుగా మంచి తెలిసినటువంటి వ్యక్తి లేకపోవడం వల్ల ఎంఆర్ ఆఫీస్ కానీ ఎండి ఆఫీస్ కానీ ఏ సంక్షేమ పథకం ఎక్కడి నుంచి తెలియకపోవడం వల్ల వాళ్ళని ఎన్నుకోవడం వల్ల ఏమైందంటే వాళ్ళ కరెక్ట్ మినిమం నాలెడ్జ్ లేకపోవడం వల్ల కూడా ఇబ్బంది. కాబట్టి నేను ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ అటువంటి క్యాండిడేట్ని వ్యక్తిని కాబట్టి అంటే ఏ సంక్షేమ పథకాన్ని పబ్లిక్ అవినీతి లేకుండా అది కూడా అర్హులైనటువంటి వాళ్ళకు ఎట్లాంటి అవినీతి లేకుండా వాళ్ళకి చేరవేయాలంటే నాకు ఒకసారి అవకాశం ఇస్తే పెన్షన్లు కానీ ప్రతి ప్రభుత్వ పథకాలు ఏ ఉన్నా సరే ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఏ ఉన్నా వాళ్ళకు కూడా నేను ఎట్లాంటి అవినీతి లేకుండా వాళ్ళందరికీ కూడా చేరవేస్తాను. నా మీద నమ్మకం ఉంచి ఒకసారి నన్ను ఆశీర్వదిస్తే ఖచ్చితంగా మీకు ఈ కాకర్లపాడు గ్రామాల ప్రజలందరూ కూడా నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. మొత్తం మీద ఇక్కడ అంకం గోపాల్ యాదవ్ గారు అయితే ఎంఏ బీఈడీ చేశారు. ఒక యువకునిగా రాజకీయాలకు వస్తున్నారు. సోషల్ సర్వీస్ చేయడం తన హాబీగా మార్చుకొని ఈరోజు ఒక సర్పంచ్గా అయితే ఇక్కడ ఉన్నటువంటి కాకర్లపాడు గ్రామ ప్రజలకు సేవ చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్ తోటి ఈరోజు
గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగారు. మొత్తం మీద ఏ సంక్షేమ కార్యక్రమం అయినా, గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ఏ సంక్షేమ కార్యక్రమాలైనా కూడా, ఏ సంక్షేమ పథకాలైనా కూడా అవినీతి లేకుండా ప్రతి ఇంటికి అందిస్తానైతే చెప్పడం జరిగింది.